క్రైస్తవులందరూ ఆలకించాలి, ఆలోచించాలి. ప్రభువైన యేసు క్రీస్తు వారు నిజమైన దేవుడని, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషిస్తూ పాలిస్తున్న దేవుడని, ఆత్మయై మహిమ తేజుడై వెలుగై ఉన్న దేవుడు, రక్త మాంసములో పాలివాడై శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చినాడని, ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించినాడని, రక్త మాంసములో పాలివాడై కూడా ఒకడు పరిశుద్ధంగా జీవించడం సాధ్యమే అని నిరూపించినాడని, 30 ఏండ్ల మౌన పరిశుద్ధ జీవనము ద్వారా బోధించి ఆఖరి 3.5 సంవత్సరాల పరిశుద్ధ మార్గాన్ని, పారమార్థిక విలువలను, పరలోక రాజ్య ప్రవేశానికి కావలసిన ముచ్చట్లను తేటగా చూపించి విశ్వమానవాళి అనంత కోటి పాపాలను తన మీదసుకుని సిలువను భరించి శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకుని శరీరం అనే తెరను చీల్చి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి చావునే చంపి తిరిగి లేచి అందరికీ కనబడి అందరూ చూస్తుండగా మేఘమిక్క మహిమలోకి వెళ్ళి రేపో మాపో ఖచ్చితంగా వస్తున్నాడు. ఇప్పుడు దాకా నేను చెప్పిన ముచ్చట్లన్నీ వాస్తవాలే అని నమ్మిన వారు ఆమేన్ అనండి.